అందరికీ నమస్కారం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన 8 రకాల ప్రసాదాల రెసిపీల్ని పోస్ట్ చేస్తున్నాను. సులభంగా చేసుకోవచ్చు వీటిని. అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ ఉంటాయి. ముందుగా అయితే కట్టె పొంగలితో స్టార్ట్ చేసేద్దాం. గుడిలో పెట్టే ప్రసాదంలాగా కమ్మని రుచితో ఉండే కట్టె పొంగలిని సింపుల్గా ఎలా కుక్కర్లో చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కప్పు పెసరపప్పును తీసుకుని కుక్కర్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును ముందుగా వేయించుకుంటే కట్టె పొంగలి కమ్మని రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెసరపప్పును వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యం, పెసరపప్పు ఈ రెండు కలిపి మనకి 2 కప్పులు వచ్చాయి కాబట్టి 2 కప్పులకు గాను 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇక్కడ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఈలోగా పోపు వేసుకోవడానికి కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి సగం, నూనె సగం వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కలర్ చేంజ్ అవగానే ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు ఇలా వేగుతుండగా ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే మనం పొంగలి తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయకుండా కూడా ఈ కట్టె పొంగల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకును కూడా వేసుకుని పోపు అంతా ఇలా బాగా వేగుతుండగా లాస్ట్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే కట్టె పొంగలి గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పోపు అంతా ఇలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని పక్కకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, మరి పేస్ట్లా కూడా ఉడకకూడదండి. ఇలా అన్నం మనకి తెలుస్తూ ఉండాలి, కానీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి కట్టె పొంగల్ని. కట్టె పొంగలి ఇలా ఉంచేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. పోపు వేయించుకుంటున్నప్పుడే 2 కప్పుల వరకు నీళ్లను వేడి చేసుకున్నానండి. ఇలా వేడి నీళ్లను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కట్టె పొంగలి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం లాంటి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది. పూజల హడావిడిలో ఇలా క్విక్గా కుక్కర్లో కట్టె పొంగల్ మనం ప్రిపేర్ చేసుకున్న గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. పూజల హడావిడిలో పులిహోరని రుచి చూడకుండా పర్ఫెక్ట్ కొలతలతో, అలాగే సాల్ట్ దగ్గర నుంచి చింతపండు వరకు, ఆయిల్ దగ్గర నుంచి పులిహోరలో వేసే పోపుల వరకు అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్లో ఎలా వేసుకోవాలో, అస్సలు రుచి చూడకుండా పులిహోరని గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. పులిహోర తయారు చేసుకోవడానికి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ కప్పుతో బియ్యం అంటే 1/2 కేజీ బియ్యం అండి. 2 కప్పులు కాబట్టి ఇక్కడ 1/2 కేజీ బియ్యంతో పులిహోర అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నాన్ని రైస్ కుక్కర్లో ఉడికిస్తాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో రైస్ని ఎలా కుక్ చేస్తారో అలా కుక్ చేసుకోండి. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా రైస్ వండుకుంటే గనక. కానీ ఇక్కడ పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి 4వ కప్పులో నీళ్ళు అనేవి ఇలా కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. అప్పుడే అన్నం పొడిలాడుతూ పులిహోరకి బాగుంటుంది. మీరు రెగ్యులర్గా రైస్ను ఉడికించుకునే కన్నా కూడా కొంచెం నీళ్ళ క్వాంటిటీని తగ్గించుకుని పులిహోరకి అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. మీరు రెగ్యులర్గా ఇంట్లో అన్నాన్ని ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు పులిహోర కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ బియ్యానికి గాను ఇలా చింతపండును, పిడికెడంత చింతపండును తీసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే 60 గ్రాముల వరకు ఉంటుంది చింతపండు. 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఈ క్వాంటిటీలో చింతపండుని తీసుకోవాలి.
ఇలా తీసుకున్న చింతపండును నీళ్లలో వేసుకుని నానబెట్టుకుంటే రైస్ ఉడికేటప్పటికల్లా మనకి చింతపండు కూడా చక్కగా నానిపోతుంది. పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే కంపల్సరీ పులిహోరలో ఈ పొడిని వేసుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలా మిరియాలను వేసుకుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఇవి ముందుగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వు పప్పును వేసుకోవాలి. ఇలా నువ్వు పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. నువ్వులు, ఆవాలు, ధనియాలు ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత వీటిని వేసుకుంటే అన్నీ మనకి ఈక్వల్గా వేగుతాయి. చూసారు కదా, ఇలా అన్నీ మనకి చక్కగా ఇలా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం బరకబరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా నీళ్లలో నానబెట్టుకున్న చింతపండు కూడా ఇలా చక్కగా నానిపోయింది. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ గట్టిగా నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటే గుజ్జు అనేది మనకి సెపరేట్ అయిపోతుంది. స్టైనర్లో వేసుకుని వడపోసుకుంటే పల్ప్ లాంటిది ఏదైనా ఉన్నా మనకి పక్కకు వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పక్కకు పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టుకున్న రైస్ కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది. వేడిగా ఉన్నప్పుడు గరిటతో కలుపుకుంటే మనకి అన్నం ముద్ద ముద్దలా అయిపోతుంది. పళ్ళెంలోకి తిరిగి వేసుకుని కాస్త చల్లారనివ్వాలి. పళ్ళెంలో వేసుకున్న అన్నం చల్లారేలోగా పులిహోరలోకి పులుసుని ఉడికించుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. పులిహోర చేసుకునేటప్పుడు నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. పులిహోరలోకి నువ్వుల నూనె వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను నువ్వుల నూనె వేశాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పులిహోరలోకి బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకుని వేయించుకోవాలి. పులిహోర పోపులోకి ఇలా కంపల్సరీ కొంచెం మెంతులను వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నువ్వుల నూనె వేశాను కాబట్టి ఇక్కడ నురుగు కింద వస్తుంది వేయించుకునేటప్పుడు. వీడియోలో కనిపించడం కోసం ఆయిల్ హీట్ అవ్వకుండానే పోపు దినుసులు అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయ్యి వేగుతున్నప్పుడు ఇలా నురుగు కింద వస్తుంది. నువ్వుల నూనెలో మనం పోపు దినుసులు వేసుకుని వేయించుకుంటే ఇలా నురుగు కింద వస్తుంది. జాగ్రత్తగా చెక్ చేసుకుని పోపు దినుసులు వేగాయలేదో చూసుకోవాలి. ఇక్కడ కొంచెం వేగాయండి, పూర్తిగా అయితే వేగలేదు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. పులిహోరలోకి పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు అన్నది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ పోపు దినుసులన్నీ ఇలా చక్కగా వేగిపోయాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఎలా వేగితే సరిపోతుంది. ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే ఇందులో ఇంగు కూడా వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు. మీకు గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే కంపల్సరీ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇంగు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువనైతే ఇందులో వేసుకోండి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదు. అల్లం కొంచెం పచ్చిగా ఉంటేనే చింతపండు పులిహోరలోకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి గుజ్జు పిండుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులిహోరలోకి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి. మనం ఇళ్లలో రెగ్యులర్గా వాడే టేబుల్ స్పూన్తో మీకు వేసి చూపిస్తున్నానండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఇలా 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటే ఉప్పు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు పులిహోర కాబట్టి ఇలా కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. కొంతమంది ఉప్పుని బాగా లైట్గా తింటారు. అలాంటి వాళ్ళు 2.5 టేబుల్ స్పూన్ల మాత్రమే ఇందులోకి ఉప్పును వేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. తాలింపును వేయించుకున్నప్పుడు కాకుండా పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును ఇలా పులుసులో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. పులిహోర కరివేపాకు స్మెల్తో బాగుంటుంది. ముందుగానే వేసేస్తే పచ్చిమిర్చి మీకు పేస్ట్ లాగా ఉడికిపోతుంది. అలాగే కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా పులుసులో వేసుకుని ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పులిహోర. పులిహోరలో ఉండే ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకుంటే పులిహోర టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
10 వరకు వేయించుకున్న ఎండుమిరపకాయలను వేస్తున్నాను. పులిహోరలోకి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే పడతాయి. మీరు కావాలనుకుంటే ఎండుమిర్చిని పోపు వేయించుకున్నప్పుడు కూడా వేయించేసుకోవచ్చు. చింతపండు పులుసుని చిక్కగా పిండుకున్నాం కాబట్టి పులిహోర పులుసు తొందరగానే ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పులుసు కాసేపు పక్కకు పెట్టుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా రైస్ కూడా ఇలా కొంచెం చల్లారిపోయింది. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని వేసుకుని అన్నానికంతా పట్టించాలి. అన్నానికంతా పట్టేటట్టుగా ఈ పొడిని ఇలా పట్టించిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలి. మొత్తం పట్టేస్తుందండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 1/2 kg రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా పులిహోరను ఒకసారి ఈ కొలతలతో ఈ విధానంలో ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎప్పుడు చేసుకున్న పులిహోరని ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుందన్నమాట. ఈ పులిహోర అయితే గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. కంపల్సరీ చేసుకోవాల్సిన ఈ పరమాన్నాన్ని తక్కువ టైంలో క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఇలా 3/4 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఆ మిగతా 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇలా పెసరపప్పు తీసుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న 1/4 కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న పెసరపప్పులోకి బియ్యాన్ని కూడా వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు కలిపి 1 గ్లాస్ వరకు అయ్యాయి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వరకు వేయించుకోవాలి. కుక్కర్ విజిల్ వేసి ప్రెజర్ అంతా పోయే వరకు మనకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. అలాగే బెల్లాన్ని కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో పరమాన్నంలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకుని ఇందులోకి జీడిపప్పు, అలాగే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాం. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఇలా మూత తీసుకుని చూసుకుంటే రైస్ ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇలా పొడి పొడిగా ఉంది. ఇందులోకి వేసుకోవడానికి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల చిక్కటి పాలని వేసుకోవాలి. 2 గ్లాసులు అయిన తర్వాత కొద్దిగా పాలున్నాయి. ఈ పాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నా. పాలని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఈ పాలని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ పాలు మనకి తొందరగానే ఉడికిపోతాయి. బియ్యం అయితే ఇక్కడ కొంచెం పలుకు పలుకుగానే ఉంది. ఈ పాలను వేసుకున్న తర్వాత ఈ పాలల్లో బియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి. పాలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు తొందరగా అడుగంటిపోతాయి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే ఉడికిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా ఉడకకుండా బెల్లాన్ని వేసుకుంటే బెల్లం వేసిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. పరమాన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు బెల్లాన్ని వేస్తే బెల్లంలో ఎంతో కొంత ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు సన్నగా తురుముకున్న బెల్లం తురుముని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో 4-5 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుముని వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది ఆ వేడికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 2-3 నిమిషాల పాటు పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. చల్లారిన తర్వాత కూడా ఈ పరమాన్నం ఇలాగే ఉంటుంది, గట్టిగా అవదండి. ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, పండుగలు పూజల టైంలో క్విక్గా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపించినట్లుగా టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ దధ్యోజనాన్ని ప్రిపేర్ చేసుకుంటే గంటలు గడిచినా సరే దధ్యోజనం అస్సలు పులుపు రాదు. అలాగే గట్టి పడకుండా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. దధ్యోజనం తయారు చేసుకోవడానికి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా రైస్ వండుకోవడానికి 1కి 2 నీళ్లు వేసుకుంటాం కదా, ఇక్కడైతే 1కి 2.5 వరకు నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుంటే రైస్ అనేది మనకి చక్కగా ఉడుకుతుంది. ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే చూసారు కదా, రైస్ ఇలా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని గరిటతో కదుపుకుంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి.
అలా అని మెత్తగా కూడా కదుపుకోకూడదు. కొంచెం బియ్యం మెతుకు కింద ఉంటేనే మనకి దద్దోజనం తినేటప్పుడు బాగుంటుంది. మరి క్రీమీలా అయిపోయినా బాగుండదండి. ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న అన్నంలోకి కాచి చల్లార్చిన పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇలా ముందుగా పాలను వేసుకుంటే దద్దోజనం మనకి చల్లారిన తర్వాత కూడా పులుపు రాకుండా కమ్మగా ఉంటుంది. ఇక్కడ రైస్ కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మనం ఇందులో పెరుగు వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. తర్వాతే మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ ఇంకా ఈ పాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఇలా పక్కన పెట్టుకుని మనం ఈ దద్దోజనానికి తాలింపును వేసుకోవాలి. ప్రసాదం కాబట్టి తాలింపుని ఇలా ఆవు నేతితో వేస్తున్నాను. ఇలా ఆవు నేతితో వేసుకుంటే తాలింపు చాలా బాగుంటుంది ప్రసాదం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే మిరియాలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయ ముక్కలను అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు కావాలనుకుంటే సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. దద్దోజనం గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే కంపల్సరీ ఇందులో ఇంగువని వేసుకోవాలి. ఇలా పోపంతా వేగిన తర్వాత లాస్ట్లో చిటికెడు ఇంగువను వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా తాలింపు వేడిగా ఉన్నప్పుడే దద్దోజనంలో వేసుకోకూడదండి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం దద్దోజనంలో వేసుకుందాం. ఈలోగా ఉడికించుకున్న అన్నం ఇలా పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో మనం వేసిన పాలు కూడా అన్నం పీల్చేసుకున్నాయి. చూసారు కదా, ఇలా కొద్దిగా గట్టిగానే ఉంది మనకి దద్దోజనం. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి పెరుగును వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పాలను వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. దద్దోజనంలో వేసుకునే పెరుగు కమ్మగా ఉండాలండి. పులిసిన పెరుగుని అస్సలు వేయకూడదు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న దద్దోజనం గంటలు గడిచినా సరే గట్టిగా అవదండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది, మనకి సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పులుపు కూడా రాదండి. మనం ముందుగా పాలు వేసుకున్నాం, అలాగే తర్వాత పెరుగు వేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కదు. రోజంతా ఈ దద్దోజనం కమ్మగా ఉంటుంది. ఫైనల్గా వేయించుకున్న తాలింపును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మన దేవుళ్ళ భోజనమైనటువంటి దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. రవ్వ కేసరిని పర్ఫెక్ట్ స్టైల్లో టేస్టీగా అలాగే గంటలు గడిచినా సరే గట్టి పడకుండా స్మూత్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. పూజల హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా అలాగే క్విక్గా ఏదైనా 2-3 రకాల స్వీట్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక స్వీట్గా ఈ రవ్వ కేసరిని చేయండి. క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా రవ్వ కేసరిని చేసి కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా గడ్డలా గట్టి పడకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. రవ్వ కేసరి చేసుకోవడానికి తీసుకునే రవ్వ ఇలా సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వ కాకుండా ఈ రవ్వ తీసుకుంటే బాగుంటుంది. ఇందులోకి వాడే అన్ని ఐటమ్స్ని ఒకే కప్తో మెజర్ చేసి చూపిస్తానండి, సులభంగా అర్థం అవడం కోసం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా నేతిని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి తీసుకున్నాను. మీరు మామూలుగా రెగ్యులర్గా వాడే ఏ నెయ్యినైనా తీసుకోవచ్చు. కప్పు నెయ్యి అంతా ఒక్కసారిగా వేసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని పక్కన పెట్టుకుంటే ఈ నేతిని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 కలిపి వేసేస్తున్నానండి. మీరు జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో షూట్ చేసే హడావుల్లో చూపిస్తూ జీడిపప్పు వేసినప్పుడే ఇలా కిస్మిస్లను కూడా ఒకసారిగా వేసేసానండి. మీరు జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకుని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసానండి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేయకుండా కూడా ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చు. అలాగే ఈ డ్రై ఫ్రూట్సే కాదు, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకి తీసుకుని మనం కొలిచి తీసుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకుని సన్నటి సగ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ రవ్వని నేతిలో బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వేరొక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ నేతిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అదే కప్పుతో 1.25 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి.
ఇలా ఒక కప్పు వేసుకుని ఇంకో పావు కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఈ స్టేజ్లో కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. రవ్వ కూడా ఇలా చక్కగా వేగింది, చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రవ్వని సన్నటి సగ మీద వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, నేతిలో బాగా వేయించుకోవాలి, అప్పుడే రవ్వ కేసరి మంచి రుచిగా ఉంటుంది. వేయించుకున్న రవ్వలోకి పంచదార నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ అనేది గడ్డల్లా ఏం కట్టదండి, మనకి చక్కగా విడివిడిగా వస్తుంది. ఇలా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఈ రవ్వని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే కేసరి ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి. పచ్చకర్పూరాన్ని మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, ఇలా కొంచెం వేసుకుని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రవ్వ కేసరి అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు కొంచెం పలుచుగా అనిపిస్తుంది, ఈ కేసరి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి, ఇంత పలుచుగా అయితే ఉండదు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి. రవ్వ కేసరి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకునే కన్నా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇలా మనకి చక్కగా చల్లారిపోయింది. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా రవ్వ కేసరి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది గట్టిపడదండి, ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా రవ్వ కేసరిని ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. రవ్వ కేసరి అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంది, అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన చక్కెర పొంగలిని గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. చక్కెర పొంగలి గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి రుచిగా రావాలి అంటే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి. దీంతో చక్కెర పొంగలి టేస్ట్ డబల్ అయిపోతుంది. శ్రావణ మాస శుక్రవారాల్లో అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన చక్కెర పొంగలిని ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి, సూపర్ ఉంటుంది. గుడిలో ప్రసాదంలా పెట్టే కమ్మనైన చక్కెర పొంగల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి 3/4 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్ని తీసుకున్నానండి, మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. బియ్యం పెసరపప్పు 2 కలిపి 1 కప్పు అవుతాయండి. ఫస్ట్ అయితే పెసరపప్పుని కడాయిలో వేసుకుని సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. చక్కెర పొంగలిని చేసుకునేటప్పుడు పెసరపప్పుని ఇలా కడాయిలో దోరగా వేయించుకుని చేసుకుంటే చక్కెర పొంగలి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా పెసరపప్పుని ఇలా సన్నటి సగ మీద దోరగా వేయించుకుని ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా వేసుకుని ఈ రెండింటిని కలిపి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పెసరపప్పు బియ్యం కలిపితే 1 కప్పు వరకు అవుతాయి కాబట్టి 2.5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుంటే అన్నం పప్పు చక్కగా ఉడికిపోతాయి. ఈలోగా కడాయిలోకి నెయ్యిని వేసుకుని ఇందులో కొద్దిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేశాను. ఇక్కడ జీడిపప్పు వేశానండి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. చక్కెర పొంగలి చేసుకునేటప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇలా నేతిలో వేసి వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మనం చక్కెర పొంగలి తినేటప్పుడు పంటికి తగిలి చాలా చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు. చక్కెర పొంగల్లోకి కొబ్బరి ముక్కల్ని కంపల్సరీ వేసుకోండి. ఇలా ఇవన్నీ బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అందులోనే వదిలేస్తే ఇవి ఇంకాస్త వేగినట్టు అయిపోతాయి. వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. 3 విజిల్స్ వేయించుకుని ప్రెషర్ అంతా పోయాక ఇలా మూత తీసుకుని చూసుకుంటే బియ్యం అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని గరిటతో అలాగే పప్పు గుత్తుతో మెత్తగా అయ్యేటట్టుగా కదుపుకోకూడదు. మనం చేసుకునేది చక్కెర పొంగల్ కాబట్టి
బియ్యం ఉడకాలి, సాఫ్ట్గా ఉండాలి, కానీ పేస్ట్లా ఉండకూడదు. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని, పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసుకుని పంచదార బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. పంచదార బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా జ్యూసీగా అవుతుందండి చక్కెర పొంగలి. చూసారు కదా ఎలా కొద్దిగా లిక్విడ్లా అవుతుంది. చక్కెర పొంగలి ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకులు, పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి, ఈ పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఏమీ లేదండి, ఈ పచ్చకర్పూరం అనమాట. ఈ పచ్చకర్పూరం ఇలా ఉంటుంది. ఈ పచ్చకర్పూరాన్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి పొడిలా అయిపోతుంది. ఈ పొడిని కొద్దిగా వేసుకోవాలి. పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటే చాలు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువగా కూడా వేసుకోకూడదండి, ఘాటుగా అయిపోతుంది. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బెల్లం అంతా ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది. ఈ చక్కెర పొంగలి చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది, గట్టిగా అవ్వదు. సింపుల్గా చేసుకున్న చాలా చాలా బాగుంటుందండి ఈ చక్కెర పొంగలి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా చక్కెర పొంగలిని ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్ణం బూరెలు, అల్లపు గారెలు ఈ రెండింటిని పండుగల హడావుల్లో క్విక్గా అలాగే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. నైట్ పడుకోబోయే ముందు పూర్ణం బూరెలకి అలాగే అల్లం గారెలకి కూడా ఇలా పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఫుల్ కప్ అయితే పూర్ణం బూరెలకి నానబెడుతున్నాను. అలాగే ఇక్కడ అరకప్పుతో గారెలకైతే నానబెట్టుకుంటున్నాను. మీరు నైట్ అంతా వద్దు అనుకుంటే కనీసం 4-5 గంటల పాటు ఈ పప్పులనైతే కంపల్సరీ నానబెట్టుకోవాలి. నేను పడుకోబోయే ముందైతే ఇలా నానబెట్టేసుకుంటున్నాను. ఉదయానికల్లా బూరెలకి అలాగే గారెలకి నానబెట్టుకున్న పప్పులు 2 చక్కగా నానిపోయాయి. ఫస్ట్ అయితే మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. ఇది రెడీమేడ్ బియ్యపిండేనండి, ఆడించింది కాదు. ఇలా తీసుకున్న బియ్యపిండిలోకి నీళ్లు వేసుకుని ముద్దలా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. పిండిలో మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేయకూడదండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముద్దగా అయితే సరిపోతుంది. ఇలా నీళ్లు వేసుకుని కలుపుకోవడం వల్ల మనం మినప్పిండిలో ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ బియ్య పిండిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా 2 కప్పుల నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. పప్పు ఉడికించుకోవడానికి నీళ్లు తక్కువగా కావు, అలాగని ఎక్కువగా కూడా కావు. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఈ పప్పుని అరగంట పాటు నీళ్లలో నాననివ్వాలి. ఇలా నానితే పప్పు అనేది మనకి చక్కగా ఉడుకుతుంది. అరగంట నానిన తర్వాత సన్నటి సగ మీద 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈలోగా నానబెట్టుకున్న మినపప్పుని వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బూరెల తోపు చప్పగా లేకుండా ఉండాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార అయినా లేకపోతే ఇలా కొద్దిగా బెల్లం ముక్క అయినా వేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు నీళ్లు వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తని కాటుకలా రుబ్బుకుని తీసుకోవాలి. ఇలా రుబ్బుకున్న మినప్పిండిలోకి ముందుగా తడిపి పెట్టుకున్న బియ్యపిండిని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ పిండి గట్టిగా అనిపిస్తుంది. ఇందులోకి మిక్సీ జార్లోకి నీళ్లు వేసుకుని ఆ నీళ్లు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకుని కూడా కలుపుకోవచ్చు. అలాగే మరి దోసల పిండిలా కూడా ఈ బూరెల పిండిని కలుపుకోకూడదండి. దోసల పిండి కన్నా కూడా కొంచెం తిక్కిగానే ఉండాలి. ఇలా మిక్సీలో రుబ్బుకున్న పిండితో వెంటనే బూరెలు వేసేసుకుంటే గనక మీరు కొద్దిగా సోడాని వేసుకోండి. నేనైతే ఇక్కడ అరగంట పోయాకైతే బూరెలు వేస్తాను. ఇలా అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టుకుని బూరెలు వేసుకుంటే ఇందులో ఎలాంటి సోడా వేయాల్సిన అవసరం లేదండి. బూరెలు చక్కగా వచ్చేస్తాయి. నానబెట్టుకున్న గారెల పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకుని అదే మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
అలాగే కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా ఇందులో నీళ్లు పట్టవు. ఇలా కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. గారెల పిండిని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఇలా గరిటతో వన్ డైరెక్షన్లో ఇలా కలుపుకుంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి గారెలు గుల్లగా వస్తాయి. ఇందులో కూడా ఎలాంటి సోడా వేయక్కర్లేదండి. మిక్సీలో రుబ్బుకున్నా సరే ఈ గారెలు చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గారెల పిండి పైన మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. శనగపప్పు కూడా ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి. మనం వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పప్పు నీళ్ళు అనేవి చాలా తక్కువ వచ్చాయండి. చూసారు కదా, ఈ నీళ్ళైతే మనకి బెల్లం కరిగించుకోవడానికి సరిపోతాయి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఈ నీళ్లలోనే మనం బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగేలోగా శనగపప్పుని గరిటతో కానీ లేకపోతే పప్పు గుత్తుతో కానీ ఇలా కొద్దిగా నలుపుకుంటే పప్పు బద్దలా లేకుండా ఉంటుంది. కొంతమంది ఇలా ఉడికించుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేస్తారు. అలా పేస్ట్లా చేసుకుంటే బాగుండదండి. ఇలా చిన్న పలుకు కింద మనకి తెలిస్తేనే శనగపప్పు పూర్ణం టేస్ట్ బాగుంటుంది. కరిగించుకున్న బెల్లం నీళ్ళను వేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పూర్ణం ఇలా ఉడికి దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటే పూర్ణం చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్గా బూరెలు వేసుకోవడానికి పూర్ణం అయితే మనకు రెడీ అయిపోయింది. పూర్ణం కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి. చల్లారిన తర్వాత ఈ పూర్ణం కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ పూర్ణం ఎలా కొద్దిగా గట్టిగా అయింది. పూర్ణాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవడమేనండి. పూర్ణం ఎలా గనక ఉంటే బూరెలు అస్సలు చేదవు, చాలా చక్కగా వస్తాయి. మీరు బూరెలు ఎప్పుడు చేసుకున్నా పూర్ణాన్ని ఇలా గట్టిగా ఉడికించుకుని చేసుకోవాలి. ఇలా పూర్ణం ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి ఈ తోపు ఉంది కదా, ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా నూకను వేసుకుంటే మనకి బూరెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఉప్మా నూక వేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. కొంతమంది బూరెల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి భయపడతారు. అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో కూడా బూరెల్ని వేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెల్ని వేసేసుకోవడమే. చూసారు కదా, సింపుల్గా ఎలా బూరెలు వేసుకున్నా బూరెలు చాలా చక్కగా వస్తాయి. బూరెలు వేసుకున్న వెంటనే కదుపుకోకూడదండి. బూరెలు ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే వీటిని గరిటతో కలుపుకుంటూ అన్ని వైపులా వేగేటట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. చూసారు కదా, వీడియోలో బూరెలు అయితే చాలా చక్కగా వచ్చాయండి. క్రిస్పీగా, అలాగే లోపల చాలా సాఫ్ట్గా సూపర్ ఉన్నాయి ఈ బూరెలు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గారెల పిండిని కూడా రుబ్బుకుని పెట్టుకున్నాం కదా, ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం ముక్కలన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్ని వేసేసుకోవడమే. ఇలా గారెలన్నీ వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిరగి వేసుకుని వేయించుకోవాలి. అమ్మవారికి అల్లపు గారెలంటే చాలా ఇష్టమండి. ఇలా నైవేద్యానికి కేవలం అల్లం ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి మనం పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా ఏమీ వేయలేదు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పుడు ఇలా అల్లం ముక్కలు మాత్రమే వేసి ఇలా గారెలు వేసి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ అల్లపు గారెలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. సో ఇలా గారెలన్నీ ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తీసుకుని రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా, ఈ గారెలు కూడా మనకి చాలా చక్కగా వచ్చాయండి. ఈ పూర్ణం బూరెలు అలాగే అల్లపు గారెలని సింపుల్గా మిక్సీలో రుబ్బుకున్న పిండితో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.